అందరికీ నమస్కారం. హితమనసు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. సహాయం అంటే ఏమిటి? ఎందుకని సహాయం చెయ్యాలి అంటే వెనక్కి తగ్గుతున్నాం? మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంకొకరి పైన ఆధారపడి పనులను కొనసాగిస్తాం. కానీ సహాయం చేయడంలో మనసు రాదు. సహాయం అంటే ప్రత్యేకించి డబ్బుతో చేసే సహాయం మాత్రమే కాదు. ఒక మనిషి ఇంకో మనిషికి నేను ఉన్నా అంటూ ధైర్యం, ప్రోత్సాహం, మాటలతో చెప్పడం కూడా సహాయమే. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యతో బాధని అనుభవిస్తూ ఉంటారు. అది అతని స్వయంకృతాపరాధం కావచ్చు. మరికొన్నిసార్లు అనుకోని సమస్యల్లో చిక్కుకుపోవచ్చు. కానీ సమస్య ఏమిటంటే అతన్ని అర్థం చేసుకుని ఆ సమయంలో ఒక్క మాట సహాయం చెయ్యగలిగే స్థితిలో ఉన్నా కూడా మనకి ఎందుకు అని ఆగిపోవడం. బాధలో ఉన్న మనిషి ఒక చిరునవ్వుతో పలకరించి తన బాధని పంచుకుంటే అదే పెద్ద సహాయం. ఈ రోజుల్లో అసలు ఒకరి కోసం ఒకరు పట్టించుకునే తీరికే లేదు అంటారా? మరి మనమే ఒకరి కోసం ఆలోచించలేనప్పుడు వేరొకరు మన కోసం ఆలోచించాలనుకోవడం, సహాయం చెయ్యాలనుకోవడం స్వార్థం కాదంటారా? ఈ ఆధునిక యుగంలో మనం ఎంత ఎదిగినా మనసుకి ప్రశాంతత, ఆనందం అనేవి దేని నుండి వస్తాయి అన్న విషయం మర్చిపోతున్నాం. నిజమైన ఆనందం, ప్రశాంతత మరొకరికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడంలోనే వస్తుంది. ఉదాహరణకి రామాయణంలో సముద్రంపై సేతు నిర్మాణం జరుగుతున్నప్పుడు వానరులు పెద్ద పెద్ద రాళ్ళు మోస్తుంటే ఒక చిన్న ఉడత ఇసుకలో పొర్లు తన శరీరానికి అంటుకున్న ఇసుకను తీసుకెళ్ళి వంతెనపై వదిలేది. దాన్ని చూసి రాములవారు ఆ చిన్న సహాయాన్ని ప్రేమతో స్వీకరించారు. అందుకే ఉడత వీపుపై శ్రీరాముని వ్రేళ్ళు గుర్తులు వచ్చాయని చెప్తారు. సహాయం చిన్నదా పెద్దదా అనేది కాదు, మనసుతో చెయ్యబడిందా లేదా అనేది ముఖ్యం. సహాయం నిజమైన ఆనందాన్ని, ప్రశాంతతని ఇస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మన మాట, సహాయం, ఓదార్పు ఇంకొకరి జీవితంలో గుర్తుండిపోవచ్చు, మార్పు తీసుకురావచ్చు, ఒక ప్రాణం కూడా కాపాడవచ్చు. ప్రపంచం మారిపోతున్నా మనలో మంచితనం పూర్తిగా మాయమవ్వకూడదు. సహాయం చేసే హృదయం ఉన్న మనిషిని దేవుడికి దగ్గర చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హితమనసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకు హితం చేసే విషయంతో.